హాయ్ ఆల్, గుత్తి వంకాయ కర్రీని టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎగ్ బిర్యానీలోకి, బగారా రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూన్ పల్లి వేసుకొని వేగిన తర్వాత ఎండుమిర్చి, నువ్వులు వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్స్ ఎండు కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు వేసి మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి సేమ్ ఇదే ప్రాసెస్ అండి. అన్నీ వాటర్లో వేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలన్నీ ఆయిల్లో వేసుకొని లిడ్ పెట్టేసుకొని 80% బాయిల్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిలో కారం, జీరా ధనియా పౌడరు, గరం మసాలా, సాల్ట్, పసుపు, కొంచెం టామరిన్ జ్యూస్ వేసుకొని మంచిగా ఇలా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనం ఆల్రెడీ లిడ్ పెట్టేసుకొని బాయిల్ చేసుకున్నాం కదండి, చూడండి 80% బాయిల్ అయింది. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో జీరా, ఆవాలు వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి అవి కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీనిలో వేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి లిడ్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆ కర్రీలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఎప్పుడైనా ఆయిల్ సపరేట్ అయితే మనకి కర్రీ ఫుల్గా బాయిల్ అయిపోయినట్టు అండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా సింపుల్గా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా నచ్చితే ఈ రెసిపీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.